నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో యూరియా కోసం రోడ్డుపై రైతులు ధర్నా చేపట్టారు. పీఎస్సీఎస్ కార్యాలయంలో యూరియా బస్తాల కోసం క్యూలైన్లో చెప్పులు పెట్టారు. రైతులు ఉదయం 6 గంటల సమయంలో యూరియా బస్తాల కోసం పీఎస్సీఎస్ కార్యాలయం ముందుకు రావడం జరిగింది. అక్కడ అధికారులు ఎవరూ లేకపోవడంతో రైతులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని మీకు యూరియా బస్తాలు ఇప్పిస్తామని రైతులకు నచ్చజెప్పి పీఎస్సీఎస్ కార్యాలయంకు తరలించారు. తీరా అక్కడికెళ్లాక యూరియా కోసం ఎదురు చూస్తూ చెప్పులను క్యూలైన్లో పెట్టి అక్కడే ఉన్నారు. యూరియా లేదు, మరో 2 రోజుల్లో వస్తుందని, అప్పుడిస్తామని పోలీసు వారి ఆధ్వర్యంలో రైతులకు టోకెన్లు ఇచ్చి పంపించారు. మా పేరు పిఎన్ లక్ష్మాపూర్, మాది అచ్చంపేట మండలం, నాగర్ కర్నూలు జిల్లా. ఈ ప్రైవేట్ వాహన షాపులలో యూరియా దొరకడం ఏంది? గవర్నమెంట్ దగ్గర అనుమతి లేదే వీళ్ళ కాడ యూరియా పోతుందా? రైతుకు ఇప్పుడు రైతు రాజులని పేపర్లో, టీవీలలో, ఛానల్లో చెప్తున్నారు. కానీ రైతు రాజు ఎట్లయితాడు? ఇలాంటి నా కొడుకులు లప్టాగాళ్ళు ఉన్నప్పుడు రాజులు కాలేరు. కాబట్టి నేను 2-3 రోజుల సంది యూరియా తిరుగుతున్నా ఉన్నా, కానీ రేపు రా మాప్రా అంటారు. యూరియా లేదేం లేదు. ఇప్పుడు 5 గంటలకు వచ్చి నేను కూర్చున్నాను లైన్. 2-3 రోజుల సంది నా ప్లాన్ పడి లేదు. నా పశువులు ఒక్క దగ్గర మా ఆరోగ్యంగా బాగాలేక గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంది. మరి ఈరోజు నేను ఏం చేయాలి? ఎట్లా బతకాలి? అప్పుల పాలైనాం. మరి రైతు ఎట్లా బతాడు? మరి ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ నాయకులు కానీ, ఈ ప్రైవేటు సంస్థలు కానీ, ఎవరైనా మా ఆఫీసర్లు కానీ ఎవరైనా సరే మా మీద రైతు అనేది కొద్దిగా దయ ఉంచి మాకు సకాలంలో యూరియా రైతుకు సకాలంగా మంచి చూడాలని నా ఒక లేరు. ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అంటున్నారు. చిలకల పని చేయకుండా, లేకపోతే వాళ్ళు ఇచ్చినట్టు లేదు, మేము చచ్చినట్టు రోజు వచ్చి ఇవాళ వస్తుంది, లేకపోతే రేపన్నా వస్తుంది, ఖచ్చితంగా తీసుకోపోండి అని కూడా వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళ ఒక దిక్కు మాట్లాడుతుంటే ఒక దిక్కు మాట్లాడతారు, మా దిక్కు తీరని తీసేస్తారు, ఇంకా అక్కడ మాట్లాడతారు. ఆ పరిస్థితి మాది. ఇలా 8 రోజులు మేము తిరగబట్టి యూరియా దొరకలేదు, ఎలా వస్తుంది రేపు వస్తుందని అంటున్నారు. వాళ్ళు 8 రోజులు తిరగాలి. మాకు ఏ శాతం పంటకు యూరియా లేక ఎట్లా వస్తుంది? 2 రోజులు తీసుకుంటున్నారు. ఎలా వస్తుంది? 3 వచ్చి కూర్చుంటున్నాం.